నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లగినేపల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్య. రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం మహిళలకు మేలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన మంగళగిరి మహిళల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలన్నది తన లక్ష్యమని నొక్కి చెప్పారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చారని చెప్పుకొచ్చారు. లిగిసపల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీసీసీ నూతన ఉత్పత్తులు పరిశీలించి వెబ్సైట్ ప్రారంభించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈగల బృందం పనితీరును సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని చెప్పినట్టే సూపర్ 6 ను సూపర్ హిట్ చేస్తామని ఉద్ఘాటించారు. ఏపీలో 5 ఏళ్ల జగన్ హయాంలో విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పేదలను సర్వనాశనం చేయడానికి వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. చెప్పినట్టే పెన్షన్లు పెంచి ఇచ్చామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని వెల్లడించారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ఈ కామర్స్ వేదికల మీద ఆర్గానిక్ ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ రోజు ఇక్కడ మీరు చూసినప్పుడు 3,77,051 మంది గిరిజనులకి ప్రతి నెల 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నేను అడుగుతున్నా మా మిత్రుల్ని, పక్కన ఛత్తీస్గఢ్, మనం ఇక్కడి నుంచి బయలుదేరితే నేరుగా వైజాగ్ పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న రోడ్ల వల్ల నేను ఆ రోజు ఒకటే ఆలోచించా, ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం రావాలంటే చాలా సమస్యలు ఉండేటివి. నేషనల్ హైవేకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇటు పోతే 2.5 గంటల్లో మీరు ఛత్తీస్గఢ్ వెళ్తారు. అక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి. 4,000 రూపాయలు పేదవాళ్లకు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ల కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు, మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లికి వందనం 1 నుంచి 12 వరకు 4,86,803 మంది పిల్లలకి 643 కోట్లు మీ అకౌంట్లో వేసా. మా ఆడబిడ్డలున్నారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు, సంతోషం. వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ 2.4% ఉంది. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, అంటే జనాభాక మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తా ఉంటాను. అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు
ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు మీరు చూస్తే ఒక నాంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా, ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలువ గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని వ్యాఖ్యానించారు. రాఖీ అంటే కేవలం ఓ దారం కాదని, అది మన అనుబంధాలకు ఓ భావోద్వేగాల సంకేతమని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు మేలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలోనే దిపండు తల్లికి వందనం పథకాలను విజయవంతంగా ఆచరణలోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ హామీని స్వతంత్ర దినోత్సవం నుంచి అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో డోలీలు లేకుండా ప్రయాణించేలా రోడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అటవీ తల్లి బాట పేరుతో రహదారులు వేసే పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రజా జీవితంలో తాను వేసే అడుగుల్లో ఆడపడుచులకు ఎప్పుడూ అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. వారి అభివృద్ధి కోసం తన ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నాకు సొంతంగా అక్కలు చెల్లెలు లేరని, మంగళగిరి మహిళలు నా అక్క చెల్లెలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు మీరంతా రాఖీ కట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయని అన్నారు. మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ఆడబిడ్డలందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. 2019 ఎన్నికల్లో నేను తొలిసారిగా పోటీ చేసినప్పుడు 2300 ఓట్లతో ఓటమి చెందాను. అప్పుడు నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను విమర్శించడమే కాక కొడుకును గెలిపించుకోలేకపోయావంటూ చంద్రబాబు నాయుడును కూడా అవమానించారని, అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేశాను. సొంత నిధులతో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను అని తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో నన్ను రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిపించి విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఆనాడు ఇచ్చిన హామీలో ప్రధానమైనది ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు. తొలి ఏడాదిలోని దాదాపు 3000 మందికి పైగా 1000 కోట్ల విలువైన ఆస్తిని పంపిణీ చేసి మాట నిలబెట్టుకున్నా. త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాను. ఇందులో ప్రధానమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్ల ఏర్పాటు, 100 పడకల హాస్పిటల్, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు వంటివి పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లని అభివృద్ధి చేస్తున్నాం. మహాప్రస్థానం పేరుతో శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఇలా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మీరు ఇచ్చిన భారీ మెజార్టీ నాలో మరింత బాధ్యతను పెంచాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రెట్టింపు కష్టపడుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా. మీ అందరి సహకారంతో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. అమ్మవారి ప్రచార రథం వెంబడి కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు, మేళ తాళాలతో వేలాది మంది భక్తజనం ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి ప్రవక్తలతో నిర్వహించారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణలతో ఇంద్రకీలాద్రిగిరులు ప్రతిధ్వనించాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నిర్వహిస్తున్న మాసోత్సవాలలో భాగంగా శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో ఉత్సవమూర్తులు పవిత్రాల ధారణలతో ఉండటంతో ప్రచార రథంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థాన ఈవో సేనానాయకు ఇంద్రకీలాద్రి ప్రదక్షిణను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, కోలాటం నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. ఘాట్ రోడ్డు కామధేను అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ గుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా సెంటర్ మిల్క్ ప్రాజెక్ట్, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఘాట్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో సేనానాయక్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉంటామని, ఇందులో భాగంగా పవిత్రోత్సవాలు జరుగుతున్న సమయంలో శ్రావణ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహించడం సాక్షాత్ అమ్మవారికి స్వయంగా ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు.
ఏడాది శ్రావణ పౌర్ణమి పవిత్రోత్సవాలు ఒకేసారి రావడంతో ఉత్సవమూర్తులు పవిత్ర ధారణలో ఉన్నందున ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. బెజవాడ రైల్వే స్టేషన్ లో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక కేసు మిస్టరీ వీడింది. కన్న తండ్రి చిన్నారి శ్రావణిని 5,000 రూపాయలకు విక్రయించాడని పోలీసులు తేల్చారు. బాలికను విక్రయించిన 6 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు. కేసు మిస్టరీ వేయడంతో బాలికను తల్లికి అప్పగించిన పోలీసులు 3 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగిన చిన్నారి కిడ్నాప్ కేసును జీఆర్పీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. కన్న తండ్రి కుమార్తె శ్రావణిని 5,000 రూపాయలకు విక్రయించినట్లుగా నమ్మలేని నిజాన్ని వెలికితీశారు. విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సి వెంకటరమణ కేసు వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా వేటపాలెనికి చెందిన మస్తాన్ తన 3 ఏళ్ల కుమార్తెను విజయవాడకు తీసుకొచ్చాడు. అదే రోజు అర్ధరాత్రి కుమార్తె శ్రావణిని బొల్ల శ్రీనివాస్ చిన్నారి అనే మహిళకు 5,000 రూపాయలకు విక్రయించాడు. ఎవరికి అనుమానం రాకుండా రివర్స్లో తన కుమార్తె కిడ్నాప్కు గురైనట్లుగా మస్తానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మస్తాన్ పొంతనలేని సమాధానాలతో అనుమానం వచ్చిన పోలీసులు తనదైన స్టైల్లో విచారించగా బాలికను తానే విక్రయించినట్లుగా అంగీకరించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు శ్రావణిని బస్సులో రాజమహేంద్రవరానికి తీసుకువెళ్తున్నారని గుర్తించి నిందితులను అరెస్టు చేశారు. మస్తాన్ తన భార్యతో గొడవపడి 4 నెలలుగా అతడు వేరుగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావణిని విజయవాడ తీసుకొచ్చి విక్రయించినట్లుగా వెల్లడించారు. బొల్లా శ్రీనివాస్, మస్తాన్ ఇద్దరు విజయవాడలో భిక్షాటన చేసేవారని పోలీసులు విచారణలో తేలింది. ముందస్తు పథకం ప్రకారం శ్రావణిని రాజమహేంద్రవరం తీసుకువెళ్లి భిక్షాటన చేయించాలని పథకం వేసినట్లుగా విజయవాడ జీఆర్పీ సి వెంకటరమణ వెల్లడించారు. కేసు మిస్టరీ వేయడంతో బాలికను పోలీసులు తల్లికి అప్పగించారు. తండ్రి మస్తాన్, నిందితులు బొల్లా శ్రీనివాసులు చిన్నారిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 7/8/2025 తేదీ రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో వేటపాలెం గ్రామస్తుడైన సైకం మస్తాన్ అనే వ్యక్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను రాత్రి నైట్ రౌండ్స్లో ఉండగా పోలీస్ స్టేషన్కి వచ్చి తన 3 సంవత్సరాల కుమార్తె అయిన శ్రావణిని విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి రిజర్వేషన్ కౌంటర్ నుంచి ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు అపహరించినట్టు, కొంతసేపటికి తప్పిపోయినట్లు పొంతనలేని సమాధానాలు చెప్పడం వల్ల అసలు 3 ఇయర్స్ బేబీని తండ్రి మాత్రమే తీసుకొచ్చాడు, తల్లి ఏమైందని చెప్పేసి నేను కోచింగ్ చేశాను. ఆ కోచింగ్ చేసిన సమయంలో అతను సరైన సమాధానం చెప్పకపోవటం వల్ల నాకు అనుమానం వచ్చి ఒకవైపు తన భార్య గురించి అడగగా తన భార్య గురించి తప్పుడు సమాచారం, కాసేపు చనిపోయిందని, లేదు ఎక్కడో వేరే దగ్గర విడిపోయామని చెప్పేసి చెప్పడం వల్ల తన భార్య గురించి తెలుసుకుందామని చెప్పేసి ఒక యాంగిల్లో అటువైపు ఎంక్వైరీ చేస్తూ ఒకవైపు ఇతను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనే భాగంగా దాంట్లో ఆర్పిఎఫ్ వాళ్ళు అసిస్టెన్స్ తీసుకుని మేము సీసీ ఫుటేజ్ మనకు అవైలబుల్గా ఉన్న సీసీ ఫుటేజ్ని అంతా కూడా వెరిఫై చేసిన ఆ క్రమంలో మనకి సుమారు 11:30 ఆ సమయంలో ఒక లేడీ అండ్ జెంట్ ఒక చిన్న పాపని ఇతను చెప్పిన ఏదైతే ప్లేస్ నుంచి ఇతను ఆబ్సెన్స్గా ఉన్నప్పుడు ఆ పాపని తీసుకెళ్ళటం మనం గమనించడం జరిగింది సీసీ ఫుటేజ్లో. సో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం అది ఫాలో చేసుకుంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీ కెమెరాలు కూడా యూటిలైజ్ చేసుకుని తర్వాత బస్టాండ్ వైపు వీళ్ళు వెళ్ళటం గమనించడం జరిగింది. బస్టాండ్కి వెళ్ళిన తర్వాత ఆ బస్టాండ్లో వీళ్ళు రాజమండ్రి విశాఖపట్నం వెళ్ళే ఆ బస్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత వెంటనే ఆ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో
అప్పటికే ఆ బస్సు మనం ఆ డ్రైవర్ వరప్రసాద్ గారు అని చెప్పి ఆ డ్రైవర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన మరుక్షణం ఆ డ్రైవర్ గారు చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారని గమనించి వాళ్ళు ఆ డ్రైవర్ గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మళ్ళీ మనకి రీకాల్ చేయడం జరిగింది. వెంటనే ఆ డ్రైవర్ గారిని రిక్వెస్ట్ చేసి అప్పటికి ఆ బస్సు నల్లజీర్ల దేవరపల్లి మధ్యలో ట్రావెల్ అవుతూ ఉంది. ఆ టైంలో మనం ఆ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి డోర్ ఓపెన్ చేయకుండా రాజమండ్రి వరకు తీసుకొచ్చే విధంగా మనం రిక్వెస్ట్ చేసాం. రాజమండ్రి జిఆర్పి ఎస్హెచ్ఓ గారు పాల శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క సిబ్బందిని అసిస్టెన్స్ తీసుకుని గామన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కాతేరు అండర్ పాస్ దగ్గర బస్సు ఎలాగో టర్న్ అవుతుంది, అక్కడ ఎవరైనా దిగిపోతారని చెప్పేసి అక్కడికి పిలిపించుకుని ఆ స్టాఫ్ ద్వారా వీళ్ళని రెస్క్యూ చేయడం, పాపను రెస్క్యూ చేసి నేను నా సిబ్బంది మహిళా సిబ్బందిని మరియు నా స్టాఫ్ని తీసుకుని రాజమండ్రి బయలుదేరడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టాఫ్ వాళ్ళని సెక్యూర్ చేసుకుని జిఆర్పి పోలీస్ స్టేషన్ తీసుకురాగా మేము వెళ్ళి అక్కడ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న టైంలో ఎవరైతే బొల్లా శ్రీనివాసరావు సీడెల చిన్నారి అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని మేము ఎంక్వైరీ చేయగా ఆ పాప మా పాప అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తం ఎవరి పాప ఏంటనేది తెలియాల్సి ఉంది. దాని గురించి వాళ్ళని అక్కడి నుంచి నా సిబ్బంది సహాయంతో మళ్ళీ ఇక్కడికి విజయవాడ తీసుకురావడం జరిగింది మార్నింగ్. అదే టైంలో వీళ్ళ ఎవరైతే పాప తల్లి ఉందో ఆ తల్లిని కూడా నేను కాంటాక్ట్లో తీసుకోవటం, అక్కడ వేటపాలెం సంబంధించిన ఒక పెద్ద మనిషి ద్వారా సంజీవరావు గారు అనే ఆయనకి ఫోన్ చేసి ఆ తల్లి యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఆవిడ కాంటాక్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 5:30కి ఆవిడ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రమ్మని చెప్పి ఆవిడ మేము అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి 9:30కి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ కూడా ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన వెంటనే మేము ఆవిడ్ని మమ్మల్ని చూడగానే ఆ పాప తన కూతురు అని చెప్పి, తన చిన్న కూతురు అని చెప్పి ఈ విధంగా ఒక 2 days బ్యాక్ తండ్రి వీళ్ళిద్దరికి ఈ మధ్య ఒక 4 months నుంచి డిస్ప్యూట్స్ వచ్చి ఎవరికాళ్ళే సపరేట్గా ఉంటున్నారు. ఈ గతంలో కూడా ఈ ఎవరైతే సైకం మస్తాని తన భర్త ఎవరైతే ఉన్నారో అతను ఒక 3వ అమ్మాయిని కూడా ఆ గ్రామంలోనే వేరే వాళ్ళకి విక్రయించాడని చెప్పి చెప్పింది. వెంటనే ఆ పాప నా చిన్న కూతురు అని చెప్పేసి ఆవిడ గుర్తుపెట్టి ఆవిడ చెప్పగానే ఆ పాప ఆవిడకి సంరక్షణలోకి ఇవ్వకుండా వీళ్ళని కూడా తీసుకొచ్చిన తర్వాత ఆవిడ దగ్గర రిపోర్ట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే సైకం మస్తాన్ అది పాప తండ్రి ఎవరైతే ఉన్నాడో ఇతను చెడు వ్యసనాలకు బానిసైపోయి ఈ పిల్లలు ఇతనికి 7 వీళ్ళ భార్యకి ఇతనికి కలిపి 7 సంతానం అయితే ఆ 7 సంతానంలో ఈ పాప చిన్న పాప శ్రావణి. ఈ పాపనే 2 days బ్యాక్ ఆ తల్లి యొక్క సంరక్షణ ఉన్న పాపనే తల్లికి తెలియకుండా ఆ ఊరు నుంచి అపహరించి ఇక్కడికి తీసుకొచ్చేసి 6వ తారీఖున ఇక్కడ రైల్వే స్టేషన్ తీసుకొచ్చి బొల్లా శ్రీనివాసరావు సీడెల చిన్నారి వీళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళకి నేను అమౌంట్ కమ్మేస్తాను, మీరు భిక్షాటన చేయించుకుంటారో ఏం చేయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి వాళ్ళకి చెప్పగా వీళ్ళు కూడా దానికి అంగీకరించి మాకు పెద్దవాళ్ళు ఉన్నాం, మాకెవరో ఈ బొల్లా శ్రీనివాసరావు అన్న అతను మజ్జిగ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటాడు ప్లాట్ఫామ్ నెంబర్ 9లో. ఇతనికి సీడెల చిన్నారన్న ఈ అమ్మాయి సీతంపేటకు సంబంధించిన రాజమండ్రికి సంబంధించిన ఈవిడ ఇక్కడ ప్లాట్ఫామ్లో బెగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సహజనం చేస్తున్నారు. వీళ్ళకు కూడా ఈ పాప ద్వారా మనకు బెగ్గింగ్ చేపిస్తే మనకు లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఒక 5,000 రూపాయలు వీడికి సైకం మస్తానికి ఇవ్వటం ఇది నిన్న ఈవినింగ్ జరిగింది. ఆ డబ్బులు తీసుకుని ఇతను బయటకు వెళ్ళటం, అదే టైంలో ఈ పాపను తీసుకుని వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో రాజమండ్రి వైపు తీసుకెళ్ళటం జరిగింది. వీళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలోనే ఎందుకు ఉండరు, రాజమండ్రి ఎందుకు తీసుకెళ్తున్నారనే కోచింగ్ చేస్తే ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే మమ్మల్ని అందరూ గుర్తుపడతారు, రాజమండ్రిలో అయితే ఆ పరిసర ప్రాంతాల్లో పాపను బెగ్గింగ్ చేయించినా ఎవరు గుర్తుపట్టరు అనే ఉద్దేశంతో రాజమండ్రి తీసుకెళ్తున్నాం అనేది వీళ్ళ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దాని మీద వీళ్ళ ముగ్గురిని కూడా ఈ క్రైమ్ నెంబర్లో ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగల్పూడి అనిత పోలీస్ సిబ్బందికి రాఖీ కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా విశాఖపట్నంలోని ఎంవీవీపీ కాలనీ నుంచి హోంమంత్రి ఆటోలో ఉషోదయ కాలనీ వరకు ప్రయాణించారు. ఈ మార్గంలో
వీధి నిర్వహణలో ఉన్న పోలీసులను కలిసి రాఖీ కట్టి సోదరాభావం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి ఆయన యోగక్షేమాలను వివరించారు. ఓకేనా, దానికి బాగా కష్టపడి చదవాలి. నాన్నకి బాగాలేదేమో అలాంటివన్నీ మనసులో పెట్టుకోకూడదు. ఓకే, నాన్న హెల్త్ కేర్ నాన్న చూసుకుంటారు, అమ్మ చూసుకుంటారు, ఆయన భగవంతుడు ఉన్నాడు. మీ ఫ్యూచర్కి మీరు పచ్చిగా చదువుకోవాలి. ఓకేనా. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల అంశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి విమర్శించారు. ప్రజలు భయపెట్టే ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పనిచేస్తుందని, దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. 2 దశాబ్దాల క్రితం బీహార్లో ఉన్న పరిస్థితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకొచ్చిందన్నారు. ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం కానీ, భయపెడుతున్నటువంటి పరిస్థితులు కానీ, అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని వాళ్ళ ఆలోచనలు కానీ, చివరికి ప్రజల్లో మార్పు లేదు. ప్రజలంతా కూడా, ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా తీర్పు మనకు అనుకూలంగా రాదు. ప్రజల్ని ఏదో ఒక విధంగా భయపెట్టి వాళ్ళని ఎన్నికలకు రాకుండా చేసి గెలుపొందాలనే ఆలోచనతో చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన దాడులు చేసినటువంటి వైనం, చివరికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, శాసనమండలి సభ్యుడైనటువంటి రమేష్ యాదవ్ పైన హత్యాయత్నానికి ఒడుగుడినటువంటి వైనం కూడా యావత్తు ప్రజానీకం కూడా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరోపక్క వీళ్ళకి తోడుగా రెవెన్యూ యంత్రాంగం యావత్తు కూడా ఒకటే మాట, ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని గెలిపించమని మాకు పైనుంచే ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ ఒత్తిళ్లకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని వాళ్ళు కూడా నిస్సిగ్గుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. నిజంగా ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. సహజంగా రాష్ట్రంలో, దేశంలో అనేకమైనటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయని విన్నామా? ఎప్పుడో 2 దశాబ్దాల కిందట బీహార్ ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కదలగదలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున 2 దశాబ్దాల కిందట బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే భావం లేదు, ఏదో ఒక విధంగా గెలవాలనే ఒక తపన తాపత్రంతో వాళ్ళు పని చేస్తున్నటువంటి విధానాన్ని కూడా దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కొంతమంది అధికారులు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా, అందరని చెప్పను కానీ కొంతమంది అధికారులు మితిమీరినటువంటి ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, నాయకులు మారుతా ఉంటారు, కానీ అధికారులుగా శాశ్వతంగా ఈ వ్యవస్థలను కాపాడవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాలపైన ఉంది. దయచేసి ఇటువంటి సాంప్రదాయానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే ఈ సాంప్రదాయానికి దయచేసి మీరు భాగస్వాములు కావద్దని పదే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేతలకు ఇచ్చిన హామీలను సర్వేగంగా అమలు చేసి వారికి న్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నన్ను అవద్దయ్య పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నన్ను అవద్దయ్య విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10,000 కోట్లతో నూతన టెక్స్టైల్స్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిందని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అమరావతిలో చేనేత మ్యూజియం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. చేనేతలకు
200 యూనిట్ పవర్ లూములకు 500 యూనిట్ ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారని, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు ఇచ్చారని తెలిపారు. దీనికోసం ఏడాదికి 15 కోట్లు చెల్లించనున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన థ్రిఫ్ట్ నిధులను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం 5,386 మంది నేతలకు 5 కోట్లను విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మగ్గం నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పవర్లు నేసుకునే కార్మికుడికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చేనేతలో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించినటువంటి జిఎస్టీ ఏమున్నదో 5% అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. ప్రత్యేకంగా చేనేతలకి మరి 25,000 రూపాయలు సంవత్సరానికి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వటం నిన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లగినేపల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్య. రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం మహిళలకు మేలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు. మహిళల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.